మీరు చేస్తున్న ఈ మంచి పనికి మేము సహకరించలేకపోతున్నాం. మీరేం భయపడకండి. ఆ వెంకటాచలం దగ్గర నుంచి మీ భూమి కాగితాలు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మీ కాగితాలు మీకు అందాక మిమ్మల్ని పిలుస్తాం. అప్పుడు మీరు మా కమ్యూనిటీగా సంతకాలు పెట్టండి. తొందరలోనే ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది, అందరికీ ఉపాధి వస్తుంది. అప్పుడు ఇలా అప్పులు చేయటానికి మీరు ఎవరి గుమ్మం తొక్కక్కర్లేదు. మీ బతుకు మీరు హాయిగా బతకచ్చు. భూమి మీద ఆధారపడినవాడు, భూమిని నమ్ముకున్నవాడు చెడిపోయినట్టు చరిత్రలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. మరొక్కసారి ఆలోచించండి. బాబుగారు, మీరు చెప్తున్న ప్రతి మాట నిజమే. కానీ మీరు అనుకున్నట్టు ఆ వెంకటాచలం మామూలు మనిషి కాదు, ఒక రాక్షసుడు. అందరూ వాడి కింద బానిసల్లా బతకాలనుకుంటాడు. అలా కాదని వాడిని ఎదిరిస్తే వాడు ఎంతవరకైనా తెగిస్తాడు. అందుకే బాబు, సహకరించాలని మనసులో ఉన్నా వాడి మీద భయంతోనే మీకు మేము సాయం చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి బాబు. చెప్పాను కదా, మీ వెంట నేనుంటాను. నా మాట మీరు వినండి. వాడు ఎంత ప్రమాదకరమైన వ్యక్తి అయినా సరే ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. ఏమంటావురా? సరే బాబు. ఏంటమ్మా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అందర్నీ పిలిచి నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఉంటావేంటి? మళ్ళీ మా నీలిమతో గొడవ పడ్డానికి ఏదైనా కారణం వెతుక్కుంటున్నారా? మా అక్క చాలా మంచిది, తన గురించి అలా మాట్లాడొద్దు. ఇలా ప్రతి విషయంలో నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండవు. చూడు నీలిమా, తను నీ భర్త. తను ఒక మాట చెప్పగానే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాడు దీని మొగుడని నువ్వు నమ్మే కదా ఇంటికి తీసుకొచ్చావు. వీడు ఇక్కడే ఉంటున్నాడు కదా, మళ్ళీ కొత్తగా చెప్పడం ఎందుకు? ఏం చెప్పాలని పిలిచావు ముందది చెప్పు. అవునమ్మా, నువ్వు మాట్లాడాలి అన్నావంటే అదేదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. ముందు అదేంటో చెప్పు. అత్తయ్య, మీకు ఒక మాట అయినా చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు తప్పుగా అనుకోకండి. నువ్వు ఈ ఇంటి కోడలు విభాను. ఈ ఇంట్లో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేటువంటి హక్కు నీకుంది. నీ నిర్ణయాన్ని ఇక్కడ ఎవ్వరూ కూడా తప్పు పట్టరు. అవును మరి. నువ్వేం మాట్లాడినా నీకెవరైనా ఎదురు చెప్పారా? నీ ఎదురుగా ఎవరైనా మాట్లాడుతున్నారా? నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. పెద్దమ్మా, భానుతో అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. చూడు నీలిమా, నేనేదో నీ మీద లేనిపోయిన కోపాన్ని పెంచుకుని నిన్ను బాధ పెడుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు ఆ ఉద్దేశం లేదన్న సంగతి నీకు తెలుసు. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం నీ మంచికే నీలిమా. అది అర్థం చేసుకుంటే నీకే మంచిది. నీకు పెళ్లి జరిగింది, నీ భర్తకు నువ్వు దూరం అయ్యావు అన్నప్పుడే నువ్వు మానసికంగా ఎంత నలిగిపోయి ఉంటావో నేను ఊహించాను. ఆ తర్వాత నీ భర్త మారి నీ కోసం వచ్చినప్పుడు నీ జీవితం బాగుపడుతుందని నేను నమ్మాను. కానీ ఒక ఇంట్లో ఉన్నా మీరు ఎవరికి వారే ఉండటం నాకు నచ్చలేదు. అందుకే మీ ఇద్దరికి ఈరోజు శుభముహూర్తం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను.
మీరిద్దరూ శారీరకంగా ఒకటైతేనే మానసికంగా కూడా ఒకటవుతారు. అప్పుడు మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. అక్క ఏ నిజంగా నువ్వు దేవతవక్క. ఇలా ఆలోచిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నువ్వెందుకు ఊహిస్తావు నాయనా? ఇలాంటి ఒక మాట వస్తుందని మేమెప్పుడు ఎవ్వరం ఊహించలేదు. అయినా అప్పుడేదో జరిగిపోయినట్టు నువ్వు సంబరపడిపోకు. ఏంటండి ఆ మాటలు? భార్యాభర్తలని ఒకటి చేయాలనుకోవడం తప్పేం కాదు కదా. మరి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అది కాదే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే 100 సార్లు ఆలోచించాలి, మంచి ముహూర్తాలు చూసుకోవాలి. అలాంటిదేం చేయకుండా నువ్వు అందరినీ పిలిచి ఇదిగో ఇంకాసేపట్లో వీళ్ళిద్దరికి శుభకార్యం జరిపిస్తానంటే ఎవరైనా ఇలాగే ఆశ్చర్యపోతాం. ఇప్పుడు అదంతా ఎందుకు, తర్వాత చూసుకుందాంలే. అయినా ఇలాంటి సమయంలో అలాంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు కదా. చూడు బాను, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అందరినీ అడగాలి. మరీ ముఖ్యంగా అమ్మ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలి. అదేది తెలుసుకోకుండా నీకు నువ్వే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం నాకు నిజంగా నచ్చలేదు. నేనేం తప్పు చేయడం లేదండి. వాళ్ళిద్దరినీ కలిపి వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ నిర్ణయం బాగుంటుందని మీరందరూ అంగీకరిస్తారని చెప్పాను. ఇందులో తప్పు పట్టడానికే ఉంది. భాను, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు నా గురించి గొప్పగా ఆలోచించావు, అందుకు చాలా సంతోషం. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను అంగీకరించలేను. దయచేసి ఆ నిర్ణయాన్ని విరమించుకో. చూడు నీలిమా, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయని బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాగే మీ మధ్య కూడా మనస్పర్ధలున్నాయి. మీరిద్దరూ దూరంగా ఉన్నంత వరకు అవి మీ మధ్య దూరాన్ని ఇంకా ఇంకా పెంచుతూనే ఉంటాయి. అదే మీరిద్దరూ ఒకటయ్యారంటే ఆ అనుబంధం మిమ్మల్ని కలుపుతుంది. తర్వాత మీ మనసుకి మీరే సర్ది చెప్పుకుంటారు. వేరువేరుగా ఉన్నా మీరు ఒకటిగా బతుకుతారు. ఒకప్పుడు ఈయన నేను కూడా మీలాగే దూరంగా ఉండేవాళ్ళం. కానీ తర్వాత ఒకరిని విడిచి ఒకరు ఉండలేమో అన్నట్టుగా మారిపోయాము. పెళ్లి బంధం 3 ముళ్లతో పడితే మనసుకు ముడిపడే బంధం ఈ శుభకార్యం అవుతుంది. అందుకే ఇది చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో నువ్వు కాదు అనుకు. నేను కాదంటాను.